రాహుల్, కిషోర్ అనే ఇద్దరు అబ్బాయిలు హాస్టల్లో స్టే చేయడానికి వెళ్తారు. అక్కడే ఉన్న వార్డెన్ ఇలాగని చెప్తాడు, రూమ్ నెంబర్ 13లోకి అడుగు పెట్టాలన్న ఆలోచన కూడా చంపేసుకోండి అని చెప్పి కీస్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు కూడా ఒక రూమ్లో స్టే చేస్తారు. తర్వాత ఎందుకో రాహుల్ అసలు రూమ్ నెంబర్ 13లో ఏముంటుందంటావు అని ఫ్రెండ్తో అంటాడు. అరే అదంతా నీకెందుకురా, ఇక్కడే పడుకో అని చెప్పి ఫ్రెండ్ వాష్రూమ్కి వెళ్తాడు. ఆ గదిలో ఏం జరుగుతుందో తెలుసుకుందామని రూమ్ నెంబర్ 13లోకి కిషోర్ వెళ్తాడు. అలా వెళ్ళి ఉన్నట్టుండి తనకి ఎందుకో నిద్ర వస్తుంది. అక్కడే ఉన్న బెడ్ మీద అలా పడుకుంటాడు. అప్పటికి సమయం 2 అవుతుంది. ఉన్నట్టుండి మెలకు వస్తుంది కిషోర్. లేద్దామంటే లేగలేకపోతాడు. కాళ్ళు చేతులు కూడా కదపలేకపోతాడు. కానీ కళ్ళు తెరుస్తూ చూడగలడు. అలా చుట్టూ చూస్తే అంతా నిశ్శబ్దంగా ఉంది. అటు ఇటు కాకుండా రైట్ సైడ్ ఉన్న అద్దంలో చూస్తే తన గుండెల మీద ఒక దెయ్యం కూర్చొని ఇక్కడి నుంచి వెళ్ళలేదో నీ ప్రాణాలు తీస్తా అని అనడం దీనికి వినిపి ఎన్నే ఉన్నట్టుండి ఆ దెయ్యం వదిలేయడంతో ఆ గదిలోంచి పరుగున వచ్చాడు. వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఉన్న గదిలో తను గుద్దుకొని, రే ఆ రూమ్లో ఒక దెయ్యం ఉంది అని చెప్తాడు. అప్పుడు ఇలానే అంటాడు, ఆ గదిలోకి వెళ్ళొద్దని చెప్పాడు, అయినా నువ్వు వెళ్ళవు, ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చిపోతావు అని వాళ్ళ ఫ్రెండ్ అనడంతో షాక్ అయిపోతాడు కిషోర్. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంకా వాష్రూమ్ నుంచి రాలేదు. ఇప్పుడు వచ్చింది ఎవరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి.